ఉంచమ్మా. పెళ్లి గారి పిల్ల మీద పెళ్లి అక్షంతలు పడితే తొందరగా పెళ్లి అవుతుంది. పెళ్ళి ఎలాగో అవుతుంది. మొగుణ్ణి కాస్త ప్రేమించేవాడిని చూసి పెట్టి దేవుడా. రేపే బయలుదేరడం ఏంట్రా? 2 రోజులు అయితే మనం అందరం కలిసి వెళ్ళిపోవచ్చుగా. 2 రోజులు కాకపోతే 4 రోజులు ఉండండి అమ్మా. నా ఆఫీస్ పనులు వదిలేసి నేను ఇంకా ఇక్కడ ఉండలేను. మరి నీ భోజనం సంగతి? అదేం కుదరదయ్యా. ప్రేమలో దోమలు కుర్రాళ్ళవి, కట్నాలు కానుకలు పెద్దవాళ్ళవి. అనుకున్నవన్నీ ఇచ్చాకే మిగతా కార్యక్రమాలు. బావగారు, మొదటి పంటకి మీరు అడిగిన 60 సవర్ల బంగారు ఇచ్చేస్తాను. ఆఖరి నిమిషంలో సర్దుబాటు కాలేదు, మన్నించండి. ఇలాంటి ఇన్స్టాల్మెంట్ పద్ధతులు ఏమి నాకు కుదరవు. అన్నీ ఇచ్చిన తర్వాతనే పెట్టుకుందాంలే శోభనం. పూర్తిగా ఇవ్వకుండానే అన్నీ జరిపిద్దాం అనుకుంటున్నారా? ఒరే సుబ్రహ్మణ్యం, పదరా. అంకుల్ ఉండండి, మీరు ఇట్రారా. ఇంత జరుగుతూ ఉంటే సైలెంట్ గా ఉంటాం. డబ్బుల విషయంలో తేడాలు వస్తే మా నాన్న ఊరుకోడరా బాబు. అయినా ఇలాంటి టైంలోనే కొంచెం టైట్ గా ఉండాలరా. అయితే డబ్బులు ఇస్తేనే లోపలికి వెళ్తావా? దీన్ని ఏమంటారో తెలుసా? వ్యభిచారం, మేల్ ప్రాస్టిట్యూషన్. దీనికి పెళ్లి చేసుకోనక్కర్లేదురా. ఏ సెంటర్లోనూ నిలబడి వ్యాపారం మొదలెట్టొచ్చు. నేను మరీ అంత చీప్ కాదురా. చీప్ కాదురా, నువ్వు చాలా కాస్ట్లీ. లేకపోతే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఒకసారి నీ పెళ్ళాం వైపు చూడు, ఎలా ఏడుస్తుందో. శోభనం ఆగిపోయినందుకు ఏడవట్లేదు. నీలాంటి మొగుడు చచా నీలాంటి వ్యభిచారితో పెళ్ళైనందుకు ఏడుస్తుంది. ఆ మాట విను. ఆ అమ్మాయితో ఇంకా ఆడుకోద్దురా, వెళ్ళు. బావగారు, మా వాడి మాట కాదని లేక సరే అంటున్నాను. మొదటి పండగ మాత్రం మర్చిపోకూడదు. తప్పకుండాను. సరే కానివ్వండి, ముహూర్తం మించిపోతుంది. బావగారు, సంతోషం, చాలా సంతోషం. దాన్నే ఉందిలేండి. టికెట్ ఉందా మేడం? ఉందండి. రండి, ఇదిగో. ఆ సీట్లో కూర్చోండి. ఆడపిల్ల అడిగిందని కూడా లేదు. ఛీ, అయినా ఇక్కడే బెటర్లేండి. అక్కడైతే కిటికీలోంచి దుమ్ము పడుతుంది. కంగ్రాచులేషన్స్, తమకు చాలా విషయాలు తెలిసే. మరి అందుకే నా పేరు హంసవాహిని, అంటే సరస్వతీదేవి పేరు అన్నమాట. బాగుంది కదా. నేను రాత్రి గొడవప్పుడు మీరు అబ్బాయిని పక్కకి తీసుకెళ్ళి క్లాస్ పిక్నిక్ చూశారు. భలే నచ్చారు. నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవును, మీ గురించి చెప్పలేదు. అక్కడి నుంచి నేనే వాగుతున్నావు. డాబా వచ్చింది, 10 నిమిషాలు బస్ అవుతుంది. టిఫిన్లో భోజనాలు చేసేవాళ్ళు తొందర చేసి రండి. చాయ్ జల్లి గరం కూడా బసాయి సాయరే. గ్లాసులు మంచిగా కడు. అరే ఏం చేసినావు రా? గ్లాసులు అట్లా బల్ల కొట్టినావు. నిద్ర మబ్బు పోకుండా పని సరిగా చెయ్యనయ్యావు బద్మాషిగా. ఎన్నిసార్లు చెప్పినా పని మంచిగా చేయమని చెప్పి. నిద్ర
నువ్వు చేసింది 2 తప్పులు. ఒకటి పసివాడి చేత పని చేయించడం, రెండోది పావుల గ్లాస్ పగిలినందుకు వాడిని చావు కొట్టడం. అయితే కొడతావా? అతను కాబట్టి కొట్టి వదిలేశాడు. అదే నేనైతేనా అయినా ఎంత పని పిల్లోడైతే మాత్రం చిన్నాన్ని పట్టుకుని కొట్టడం ఏంటి? ఇలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు. చిన్న పిల్లాడి చేత చాకరీ చేస్తున్న వీడిని కొట్టడం కాదు, అసలు వీడి హోటలే పీకేస్తే గానీ. కంగ్రాచ్యులేషన్స్. నా వెనక గుంపుగా చేరి గొంతు బాగానే కలిపారే, కానీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే ఆపడానికి ఏ ఒక్కడు రాలేదు. నాకన్నా ముందు మీలో ఏ ఒక్కడైనా వీడిని ఎదిరించుంటే ఆ పసివాడి మీద ఒక్క దెబ్బ కూడా పడి ఉండేది కాదు. మా బస్ బయలుదేరిన తర్వాత మేమెవ్వరూ లేవని బొడ్డోడ మీద మళ్ళీ నీ విశ్వరూపం చూపించావో చైల్డ్ లేబర్ యాక్ట్ కింద సీదా నిన్ను జైలుకి పంపిస్తాను. సమజైందా? ఈ నెల రెంట్ పే చేసినట్టున్నా? అదే మ్యూజిక్ వినిపిస్తాను. ఏంటిది? నువ్వు చక్కగా డాన్స్ చేసావు కదమ్మాయి, అది చూసి ఆనందం తట్టుకోలేక. నీ ఆనందం కోసం కాదు నేను డాన్స్ చేసింది, నా కోసం, నా ఆనందం కోసం. అదేంటమ్మాయి, ఏదో చూసారు కనుక మెచ్చుకున్నారు, దానికి థ్యాంక్స్ చెప్పాల్సి పోయి అలా మాట్లాడతావేంటి? కరెక్టే కరెక్టే. నాన్సెన్స్. మీ ఆయనకి సరదాగా ఉన్నప్పుడల్లా వచ్చి చూసుకోవడానికి ఇదేమన్నా ఫ్రీ షో అనుకుంటున్నాడా, పీప్ షో అనుకుంటున్నాడా? యు ఫస్ట్ గెట్ లాస్ట్. మా ఇంట్లో రెంటుకుంటూ మమ్మల్ని పొమ్మంటావా? ఇది కరెక్ట్. రెంట్ పే చేస్తున్నంత కాలం ఈ ప్లేస్ నాది. గెట్ లాస్ట్. ఇది డామ్ గురించోలే. కరెక్ట్. అమ్మాయి ముందు కొట్టుకే బాగోదు. అమ్మాయి సింగిల్ గా ఉందంటే చాలు అడ్డమైన రాస్కల్ గాడు ట్రై చేయడమే. అలా ఇబ్బంది పడితే సింగిల్ గా ఉండడం దేనికి? ఎవరో ఒక బకరాగాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకునే ముందు పిక్నిక్ లానే ఉంటుంది, తర్వాతే పనిష్మెంట్ లా ఉంటుంది. పెళ్లి మన వంటికి పడదులే. అసలు పెళ్లి కంటే లివింగ్ టుగెదర్ బెటర్ అని నా ఫీలింగ్. వాట్ యు సే సంజయ్? ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది? పెళ్లి చూపుల్లో 10 నిమిషాలు చూసిన బక్రాగాన్ని చేసుకునే రిస్కే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. నేను రెడీ. నీ గురించి కాదు, అమ్మాయితో లివింగ్ టుగెదర్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, జోక్ లాపు. నీతో సిగరెట్ మందు షేర్ చేసుకునే ఆ రిలేషన్షిప్ చాలు నాకు. అంతకన్నా నిన్నెవడు హ్యాండిల్ చేయగలలే. ఆ, నా సంగతి వదిలే కానీ ఈ మధ్య నువ్వు లవ్ గివన్ ఏదో బెన్స్ కార్ బేబీకి లైన్ వేస్తున్నట్టున్నా? ఏంటి లైన్ వేసేది? ఆ అమ్మాయి దగ్గర ఈడికంటా ముందు పెద్ద లైనే ఉన్నట్టుంది. మొన్న అమ్మాయి వీడికి ఫోన్ చేసి ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు వచ్చేమంది. వీడు ఎగేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏరా వర్కౌట్ అయిందా? ఏంటి వర్కౌట్ అయ్యేది? నిజంగానే ఇంటి దగ్గర ఎవరు లేరు, తాళం వేసింది. కంగ్రాచులేషన్స్ రా నందు, మళ్ళీ ఫూల్ అయ్యావన్నమాట. అసలు ఈ లవ్ అనే మాటనే బ్యాన్ చేస్తే బాగుంటుంది. లవ్, ఇష్క్, ప్రేమ ఇది 2 అక్షరాల పదం మాత్రమే కాదు, 2 నిండు జీవితాలు నడిపించే ఫ్యూయల్. ఈ ప్రేమ మీరు తెచ్చిన కథలో ఉందా? ఒక్క పని మనిషి వాళ్ళంతా కలిసి సంతోషంగా సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. పని మనిషి పేడ కలుపుకొని చుట్టూ నీళ్లు చల్లుకుంటా ఉంటది కురస పట్టలేసుకొని. నాకు చెప్పను, నువ్వు మాత్రం పని మనిషి సంగతి చెప్పడం మానొద్దు, చెప్పు. ఏమనుకోకమ్మా, పని మనిషి వీక్నెస్ కమిట్ అయిపోయింది. ఎంతవరకు? నేను మిరపసేనమ్మి సీరియల్ తెద్దామని హైదరాబాద్ వచ్చిందాకా. సంక్రాంతి పండుగ ఇంతలో హఠాత్తుగా సునామీలా వచ్చింది రాయుడు గారి 2వ కుటుంబం. ఆయన భార్య షాక్కు. పెద్ద కొడుకు పెద్ద కొడుకు విడిపోయారు, ఆస్తులు పంచుకున్నారు. 2వ కొడుకు సాగుపోతైపోయాడు. పెద్ద కూతురు రైడింగ్ లో పట్టుబడి జైలుకెళ్ళి. ఆపండి. కక్షలు, కావేశాలు, కుళ్ళు, కుట్ర తప్ప ఏముంది కథలో? ఇదేనా మనం నట్టింటికి తీసుకెళ్లి జనాలకు చూపించే సీరియల్? హత్యలు, కిడ్నాపింగ్లు, అక్రమ సంబంధాలు, మానభంగాలు, ఎంతసేపు కష్టాలు కన్నీళ్ళేనా? నువ్వు టీవీ పెద్దగా చూడవా ఏంది? అసలు ఆడాళ్ళు టీవీల దగ్గర కూకునేదే ఓ ఏడవడానికైతే. వేరే గత్యంతరం లేక పాపం ఈ చెత్త అంతా భరిస్తున్నారు. టీవీ మీడియా చాలా పవర్ఫుల్. సీరియల్స్ లో ప్రేమను గురించి, అన్యోన్యతను గురించి చూపించాలి. మానవ సంబంధాల్ని మెరుగుపరచాలి, విలువల్ని పెంచాలి. ఆ రైట్ రో, నోట్ దిస్ పాయింట్. మళ్ళా మాట, పని మనిషి సంగతి మాత్రం మర్చిపోవాక.
వస్తాం. ఓ పని మనిషి ప్రేమ కథ తయారు తీసుకొస్తాం. అయ్యయ్యా తల్లి, ప్రేమ గురించి లెక్చర్లు. అది సరే కానీ ఏమంటున్నాడు నీ సందీప్? ఈరోజు సినిమాకి రానన్నానని అలిగాడు. ఎందుకు రానన్నావు? టేక్ పర్మిషన్ అండ్ గో. బాస్ అడిగితే నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఏమమ్మా ఛానల్ రేటింగులు లేవు, స్పాన్సరింగ్ లేవు, సినిమా యాక్టర్లు డేట్ లేవు. అది తలుచుకుంటే నాకేమో బీపీ, హార్ట్ అటాక్, షుగరు, వీటి రేటింగులు మాత్రం పెరిగిపోతున్నాయి. మీరేమో ఇవేమీ పట్టకుండా బాయ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. కిలకిల నవ్వుకుంటూ. కాదు సార్, స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటున్నారా? చూడమ్మా, 100 ఏళ్ళమ్మా నీ బాయ్ ఫ్రెండ్కి. ఊరి నుంచి అమ్మా. అమ్మా ఏదమ్మా, నేను కూడా మాట్లాడతాను. ఇవ్వమ్మా, అమ్మ ఎవరికైనా అమ్మే తల్లి. ఏంటాడు ఎంతసేపు ఫోన్ తీయడానికి? ఆ బొద్దింక మీసాల కామరాజు గారు కానీ నీ పక్కన ఉన్నాడా? అయినా హార్ట్ అటాక్, బీపీ, షుగర్ ఇన్ని రోగాలు పెట్టుకుని ఇంకా పోలేదా వాడు? సర్లే, వాడి గురించి మాట్లాడితే మనకి రోగం వచ్చేటుంది. మనం సాయంత్రం కలుద్దాం. ఆ కామరాజు గారికి ఏదో కహాని చెప్పొచ్చాయి, ఓకేనా? దారిని పోయి తగిలించుకోవటం అంటే ఇదే. వస్తారమ్మా, వస్తా. సార్, అసలు సెల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేయాలన్న అద్భుతమైన ఐడియా మీకు ఎలా వచ్చింది సార్? క్రియేటివిటీ ఎక్కువైపోయి రేటింగ్స్ తక్కువ. నీకేంటి సెటర్లు ఎక్కువైపోయినాయి?